పుష్ప 2 ద రూల్ ఎంతటి స్థాయిలో ఒక మానియా క్రియేట్ అయిందంటే చాలా రాష్ట్రాల్లో కూడా ఇదేటువంటి పుష్ప 2 కి సంబంధించిన మానియా అయితే క్రియేట్ అయింది. ఏకంగా అటు అబ్రాడ్ లో కూడా ఇదే స్థాయిలో రికార్డులను బద్దలు కొడుతోంది. పలు రికార్డుల కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. అయితే ప్రస్తుతం పుష్ప 2 కలెక్షన్స్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 3 రోజుల్లో 621 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా నిర్మాతలు ప్రకటిస్తే 4 రోజుల్లో 820 కోట్ల వసూలు చేసినట్టుగా ప్రకటిస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అయితే పుష్ప 2 వసూళ్లు పెద్ద బూటకం అంటున్నారు మెగా ఫ్యాన్స్. పుష్ప కలెక్షన్లు ఫేక్ అని భావిస్తున్నారు స్టార్లు. ఆర్జీవి తప్ప పుష్పపై ఎవరు కూడా మాట్లాడలేదు. గతంలో ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఆ సినిమాను ఉద్దేశించి ట్వీట్లు చేయడం లేదా ఒక బైట్ ఇవ్వడం లేదంటే ఎక్కడో చోట దాని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. గతంలో మనం చూస్తే చిన్న సినిమాలకి సైతం ప్రభాస్ లాంటి స్టార్ పాన్ ఇండియా హీరోలు కూడా సపోర్ట్గా నిలిచేవాళ్ళు. మహేష్ బాబు లాంటి హీరోలు అయితే ఏకంగా ట్వీట్ పెట్టి చాలా బాగుంది నేను చూశానంటూ కూడా వ్యక్తపరిచేవాళ్ళు. మెగాస్టార్ అయితే ఏకంగా ఇంటికి పిలుచుకొని భోజనం కూడా పెట్టించేవాడు. ఇలా అనేక మార్లు ఒకరినొకరు సహకరిస్తూ ఉన్నటువంటి ఈ స్టార్లకి ఇప్పుడు ఏమైంది? ఒకవేళ వాళ్ళు ఈ పుష్ప కలెక్షన్ అని ఫేక్ అని భావిస్తున్నారా లేదంటే సైలెంట్గా మాకెందుకు అని ఊరుకుంటున్నారు? ముఖ్యంగా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు అల్లు ఫ్యాన్స్. జూనియర్ ఎన్టీఆర్ అల్లుకి మధ్య బావా అంటే బావా అనే రకంగా ఇద్దరి మధ్య ఆ రిలేషన్షిప్ అయితే ఉండేది. మనం తరచుగా ట్వీట్స్లో కూడా చూస్తూ ఉంటాం. మరి అటువంటి జూనియర్ ఎన్టీఆర్ అన్ని ఆచితూచి వివరించేటువంటి ఆయన ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఇంతలా పుష్ప మానియా క్రియేట్ చేస్తున్నప్పటికీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కనీసం బాగుందని లేదంటే గుడ్ యాక్టింగ్ అని ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం కొంత అనుమానాలకు తావిస్తోంది. అయితే పుష్ప 2 కలెక్షన్స్ ఫేక్ అంటూ ఒక వర్గం, లేదు అది రికార్డులను బద్దలు కొట్టేసింది కావాలనే మెగా ఫ్యాన్స్ ఇది తప్పుడు ప్రచారం అంటూ క్రియేట్ చేస్తున్నారని ఇంకో వర్గం. ఏదేమైనా కూడా పుష్ప 2 పైన స్టార్ హీరోలు ఆగ్రహంతో ఉన్నారా, అనుమానంతో ఉన్నారా, అసలు ఏం మాట్లాడకూడదనే ఒక ఉద్దేశంలో ఉన్నారా? కానీ పుష్ప 2 గురించి ఎవరూ మాట్లాడడం లేదు. మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అసలు ఏం జరుగుతోంది? ఒక చిన్న సినిమా కూడా చాలా డెఫినెట్గా వెంటే నడిచి సపోర్ట్ ఇచ్చేటువంటి ప్రభాస్ నుంచి మొదలుకుంటే ఏకంగా సినిమా నచ్చితే ఇంటికి పిలిచి మరి ఆతిథ్యం ఇచ్చేటువంటి మెగాస్టార్ వరకు ఏ ఒక్కరు కూడా పుష్ప గురించి కనీసం మాట్లాడడం లేదు. ఏం జరిగింది? అసలు పుష్ప కలెక్షన్ నిజమా ఫేకా? అసలు ఏం జరుగుతోంది? మనం పుష్ప మానియా అయితే మనం చూస్తూనే ఉన్నాము. కలెక్షన్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తోందని అన్ని చోట్ల నుంచి కూడా అప్లాజ్ అయితే వస్తుంది. నిర్మాతలు కూడా ప్రతిరోజు క్రితం రోజు ఎంత కలెక్ట్ చేసింది అంటూ రికార్డులని వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే ఇటు టాలీవుడ్ లో చూడొచ్చు లేదా బాలీవుడ్ లో చూడొచ్చు, ఎక్కడ కూడా సినిమా పరిశ్రమలో ఒక నిశ్శబ్ద వాతావరణం అనేది ఇక్కడ రాజ్యం వెళ్తుందని చెప్పాలి. ఒక నిశ్శబ్దం అయితే ఇక్కడ ఏర్పడింది. పుష్ప సినిమా గురించి ప్రస్తావించడానికి లేదా పుష్ప సినిమాని అప్లాజ్ చేస్తూ పొగుడుతూ ఎక్కడన్నా మాట్లాడటానికో సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేయడానికి కానీ ఏ టాలీవుడ్ సెలబ్రిటీ ఎవరు కూడా ఇప్పటి వరకు ముందుకు రాకపోవటం నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతోంది. అలాగే బాలీవుడ్ లో పుష్ప ప్రభంజనం అయితే కొనసాగుతోంది. పుష్ప కలెక్షన్లు విపరీతంగా ఉన్నాయని నిర్మాతలు అయితే ప్రకటిస్తున్నారు. అక్కడి నుంచి కూడా రివ్యూవర్స్ కూడా అలాగే బాలీవుడ్ సినీ విశ్లేషకులు కూడా సినిమా మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నప్పుడు కూడా బాలీవుడ్ నుంచి ఒక్క నిర్మాత, ఒక్క దర్శకుడు, ఒక్క హీరోయిన్ ఎవరు కూడా ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా చూశామని కానీ ఈ సినిమా బాగుందని కానీ మాట్లాడకపోవటం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు బాలీవుడ్ ని పక్కన పెడితే టాలీవుడ్ లో అల్లు అర్జున్ సినిమా ఒక మైత్రి మూవీ మేకర్స్ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సుకుమార్ డైరెక్ట్ చేసిన, సుకుమార్ ని పొగుడుతున్న సుకుమార్ శిష్యులు ఎంతమంది ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ కి బావా భయ్యా అంటూ పలకరించుకునే ఆత్మీయులు ఎందరో ఉన్నారు, నటీనటులు, దర్శకులు. అలాగే ఒక్కరు కూడా ఈ సినిమా గురించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పెదవి విప్పలేదు అంటే అది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అది ఒక సినిమా విజయం పట్ల పరిశ్రమ ఫీల్ అవుతున్న జలసీ అనుకోవాలా, లేదా సినిమా విజయం గురించి నిర్మాతలు అలాగే పుష్ప యూనిట్ చేస్తున్న హడావిడిని చూసి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారా, దీన్ని పొగడలేక అలా సైలెంట్ గా ఉన్నారా అనేది కూడా ఇక్కడ సినిమా పరిశ్రమలో అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. అసలు ఎవరు మాట్లాడకపోవటం అనేది, ఎవరు ఇటు మెగా హీరో దగ్గర నుంచి చిన్న హీరో వరకు కూడా ఎవరు ఈ సినిమాని
పొగుడుతూ ఇంతవరకు సోషల్ మీడియా వేదిక కానీ ఇక్కడ ఇంకో పాయింట్, ఒకవేళ కలెక్షన్లే కనుక ఫేక్ అనే అనుమానం ఉన్నా, కలెక్షన్ విషయం లేదని అనుమానం ఉన్నా, కలెక్షన్ల గురించి ప్రస్తావించదలుచుకోలేకపోయినా కూడా కనీసం నటన గురించి అయితే డెఫినెట్గా బాగా నటించారని గతంలో అనేక మార్లు మెగా ఫ్యాన్స్ నుంచి కానివ్వండి, ఇంకెవరి నుంచి అయినా కానివ్వండి, ప్రముఖ స్టార్లు అందుకున్నారు, ప్రముఖ స్టార్లకు అందుకున్నారు. అట్ ద సేమ్ టైం స్టార్ల మధ్య కూడా మీరు అంటున్నట్టుగా ఆ భయ్యా బావా అనే పదాలు జోడించుకొని మాట్లాడుకున్న రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కనీసం అల్లు అర్జున్ నటన గురించి అయినా మాట్లాడుతూ ప్రస్తావిస్తూ లేదా మంచిగా ఉందని కానీ, లేదంటే ఇంకా బెటర్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కానీ, లేదా ఆ స్థాయికి డెఫినెట్గా ఆ స్థాయిలో పనిచేశాడని కానీ చెప్పాల్సింది. ఎక్కడ కూడా అసలు పుష్ప గురించి కానీ అల్లు అర్జున్ గురించి కానీ ఎక్కడ ప్రస్తావన లేదు. ఎలా చూడాలి? నిజం. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా సినిమా పరిశ్రమలో ఇంత పెద్ద ఘన విజయం వచ్చిందని చెప్తున్నా, లేదా ఇలాంటి సినిమా ఒకటి వచ్చిందని చెప్పుకున్నా, ఇంత విజయం వచ్చిందని నిర్మాతలు అనౌన్స్ చేస్తున్నా కూడా సినిమా పరిశ్రమ ప్రముఖులు కానీ, దర్శకులు, నటీనటులు అందరూ కూడా సినిమాను పొగుడుతూనో, సినిమా కలెక్షన్స్ ని ప్రస్తావించకపోయినా సినిమాలో పనిచేసిన నటీనటుల్ని, హీరోను, హీరోయిన్, డైరెక్టర్ను, అలాగే ప్రొడక్షన్ హౌస్ కనీసం ఇప్పటి వరకు పొగడటం పక్కన పెడితే ఆల్ ద బెస్ట్ చెప్తూ కూడా ఒక సాయిధరం తేజ్ ట్వీట్ చేశాడు. అంతే తప్ప పుష్ప సినిమా సక్సెస్ గురించి ఎవరు కూడా సినిమా పరిశ్రమ నుంచి ముందుకు రాకపోవటం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని వెనుక ఒక నిశ్శబ్దమైన ఒక భయం ఉందా ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్ల గురించి ఇటు మెగా అభిమానులందరూ కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎదురు దాడే చేస్తున్నారు ఈ కలెక్షన్లన్నీ ఫేక్ అంటూ. దానికి అల్లు ఆర్మీ తిరిగి ధీటైన సమాధానాలు చెప్తూనే ఉన్నారు. మా కలెక్షన్లు ఖచ్చితంగా ఎంత కలెక్ట్ చేసింది, ఇన్ని రికార్డులు బద్దలు కొట్టిందంటూ దానికి బలాన్ని చేకూరుస్తూ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఏ రోజుకి ఆ రోజు కలెక్షన్లని అఫీషియల్ గా అనౌన్స్ చేసి వాళ్ళు కూడా అల్లు ఆర్మీకి ఒక మద్దతు ఇస్తున్నారని చెప్పుకోవాలి. వాళ్ళ ఇచ్చిన స్టేట్మెంట్స్ ని ఎవరు కూడా మెగా ఫ్యాన్స్ అయితే యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా అల్లు ఆర్మీ తప్ప మిగిలిన హీరోల అభిమానులు ఎవరు కూడా ఈ పుష్ప విజయాన్ని వాళ్ళు ఒక విధంగా శంకిస్తున్నారని చెప్పుకోవాలి. ఇంత పెద్ద విజయం కాదు, ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అనేది మిగిలిన హీరోల అభిమానుల వైపు నుంచి వస్తున్న మాటగా చెప్పాలి. రైట్ రవిచంద్ర, సో మొత్తం మీద పుష్ప 2 వసూళ్ల పైన, పుష్ప 2 సినిమా పైన, పుష్ప 2కు సంబంధించినటువంటి నటీనటుల యాక్టింగ్ పైన ఏ ఒక్క స్టార్ హీరో స్పందించకపోవడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పుష్ప 2 కలెక్షన్లన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇవన్నీ కూడా కేవలం లెక్కలు మాత్రమే, అంతటి స్థాయిలో ఆ రెస్పాన్స్ లేదన్నట్టు కొట్టిపారేస్తున్నారు. కానీ కనీసం నిజంగానే కలెక్షన్స్ పైన మాట్లాడుకోలేదనుకున్నా కూడా, కలెక్షన్స్ పై పెద్దగా స్పందించలేదు అని అనుకున్నా కూడా ఆ నటన పైన హీరో బాగా నటించాడని కానివ్వండి, ఎందుకంటే రష్మిక చాలా మంచి సినిమాలు నటించింది, మంచి నటన ప్రదర్శించింది, అల్లు అర్జున్ నటన గురించి అయినా కానీ, లేదంటే దీనిలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినటువంటి ఐటమ్ సాంగ్ శ్రీలీల నటించిన డాన్స్ చేసిన ఆ సాంగ్ గురించి అయినా ఏదో ఒక రెస్పాన్స్, ఏదో ఒక మంచి మాట ఎక్స్పెక్ట్ చేశారు. గతంలో మహేష్ బాబు సినిమాల గురించి, అనేక సినిమాల గురించి చూశాను, బాగుందని స్పందించేవాడు ఎక్స్ వేదికగా. ఏకంగా మెగాస్టార్ అయితే మంచి సినిమా తీసినటువంటి చిన్న చిన్న యాక్టర్స్ చిన్న చిన్న సినిమాలను కూడా ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చేవాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించేవాడు. ఇలా అనేక మార్లు అనేక మంది రకంగా స్పందిస్తూ, సపోర్ట్ ఇస్తూ అనేక రకాలుగా వాళ్ళ రెస్పాన్స్ ఇచ్చినప్పటికీ ఇంత పెద్ద మానియా క్రియేట్ చేస్తున్న పుష్ప 2 గురించి ఎవరు మాట్లాడుకోలేడం పైన అనేక అనుమానాలు దావిస్తున్నాయి. ఎవరు కూడా స్పందించడం లేదు. ఎందుకు ఇది కావాలనే క్రియేట్ చేసి తప్పుదో పట్టించే విధంగా చేస్తున్నారా, లేదంటే ఏదైనా కూడా ఎక్కడ మాట్లాడుకోకపోవడం పైన ఇండస్ట్రీలో ఏదో ఒక తెలియని ఒక ముసలం మొదలైందనే ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఇంతకీ ఇప్పటికే మీరు పుష్ప చూస్తుంటారు. పుష్ప పైన మీ రెస్పాన్స్ ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.